జెప్టో అంటే ఒక గ్రాసరీ సెల్ చేసే యాప్ మాత్రమే కాదు, అది ఒక లాజిస్టిక్స్ మెషిన్. 10 minutes డెలివరీ అంటే ఒక మార్కెటింగ్ గిమ్మిక్ మాత్రమే కాదు, అది ఒక టెక్నికల్ కన్స్ట్రెయిన్. కానీ అదే టెక్నికల్ కన్స్ట్రెయిన్ ని నమ్ముకొని ఒక 13,000 crores ఎంపైర్ ని 3 years లో ఎట్లా బిల్డ్ చేశారో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో దిస్ ఈస్ క్వశ్చన్. వెల్కమ్ బ్యాక్ టు ది బిల్డ్ అండ్ వెయిట్ ఛానల్. స్టోరీ వచ్చేసి 2020లో స్టార్ట్ అయింది. ఆదిత్ పలిచా అండ్ కైవల్య వోహ్రా, వీళ్ళిద్దరు మన జెప్టో ఫౌండర్స్. వీళ్ళిద్దరు వరల్డ్ లోనే టాప్ క్లాస్ యూనివర్సిటీలో ఒకటైన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ కింద జాయిన్ అయ్యారు. కానీ వీళ్ళ మైండ్ సెట్ ఎట్లాంటిదంటే వీళ్ళు ఎడ్యుకేషన్ కన్నా ఎగ్జిక్యూషన్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. సో అందుకని చెప్పి వీళ్ళు జెప్టో స్టార్ట్ చేయడం కోసం డ్రాప్అవుట్ అయిపోయారు. వరల్డ్ అంతా ప్లేస్మెంట్స్ గురించి, ఎడ్యుకేషన్ గురించి ఇంపార్టెన్స్ ఇస్తుంటే వీళ్ళిద్దరూ మాత్రం సప్లై చైన్ల గురించి, వాటి గురించి మ్యాప్లు గీస్తూ ఉండేవారు. వీళ్ళిద్దరూ ముంబై తిరిగి వచ్చింది ఓన్లీ ప్యాషన్ తో, ఏదో స్టార్ట్ చేద్దామనే ప్యాషన్ తో మాత్రమే కాదు, ఇండియాలో ఉన్న సప్లై చైన్ల గురించి అండ్ ఆల్సో డెలివరీ ఇన్ఎఫిషియన్సీస్ గురించి వాళ్ళు ఒక అల్గోరిథం తో సాల్వ్ చేయడం కోసం. 2021లో జెప్టో అఫీషియల్ గా స్టార్ట్ అయింది. కానీ దీనికి ముందు ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ ఉంది. అదేంటో తెలుసా? కిరాణా కార్ట్. అదే కిరాణా కార్ట్. ఇది వీళ్ళు ముంబై వచ్చేసి లాక్డౌన్ టైంలో డెలివరీస్ వాట్సాప్ గ్రూప్స్ తో స్టార్ట్ చేశారు. అక్కడే వాళ్ళకి ఒక రియాలిటీ చెక్ వచ్చింది. షాప్ కీపర్ ని నమ్ముకొని డెలివరీ చేస్తే డెలివరీ మన చేతుల్లో ఉండదు. ఒకవేళ షాప్ కీపర్ కనుక లేట్ గా ప్యాక్ చేస్తే ఆ 10 minute డెలివరీ అనేది ఇంపాసిబుల్. సో అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసిన గ్యాప్ ఏంటో తెలుసా? అప్పుడు అదే టైంలో లాజిస్టిక్స్, ఇండియాలో లాజిస్టిక్స్ మొత్తం డిస్టెన్స్ మీద ఫోకస్ చేస్తుంది, కానీ ఎవరు టైం మీద ఫోకస్ చేయట్లేదు. కంట్రోల్ మొత్తం మన చేతుల్లో ఉండాలి అనే ఐడియాతో స్టార్ట్ అయిన కంపెనీయే ఈ జెప్టో. ఇట్ వాజంట్ అబౌట్ డెలివరింగ్ గ్రోసరీస్, ఇట్ ఈస్ అబౌట్ ఓనింగ్ ది ఎంటైర్ స్టేక్ ఫ్రమ్ వేర్ హౌస్ టు ది డోర్ స్టెప్. ఏప్రిల్ 2021 ముంబై బండ్రా అనే ఏరియాలో ఒక 2000 square feet లో ఫస్ట్ గ్రోసరీస్ వేర్ హౌస్ స్టార్ట్ అయింది. అదే ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్టోర్. దీనికి బోర్డ్స్ ఉండవు, కస్టమర్స్ రాలేరు, ఇదేమి సూపర్ మార్కెట్ కూడా కాదు. ఫస్ట్ ఆర్డర్ బండ్రాలో సక్సెస్ఫుల్ గా డెలివరీ అయినప్పుడు వాళ్ళకి అర్థమైంది 10 minutes ఈజ్ నాట్ ఎ మిత్. సో అప్పుడు వాళ్ళు వెంటనే సిరీస్ ఏ ఫండింగ్ రేస్ చేశారు. దాంట్లో నెక్సస్ వెంచర్ అండ్ ఆల్సో వై కాంబినేటర్ వీళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ ముంబైలో సక్సెస్ ని చూసిన తర్వాత బెంగళూరు అండ్ ఢిల్లీ మార్కెట్స్ లో కూడా స్టార్ట్ చేశారు. బిగ్గెస్ట్ బెట్ ఏంటంటే 10 minutes డెలివరీ. దీనికోసం వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద ఐటమ్స్ లేవు, ఎలక్ట్రానిక్స్ లేవు, అసలు ఏవీ లేవు, ఓన్లీ క్విక్ నీడ్స్ మీద మాత్రమే ఫోకస్ చేశారు. వాళ్ళు తీసుకున్న రిస్క్ ఏంటంటే ఇన్వెంటరీ మోడల్. ఇన్వెంటరీ మోడల్ అంటే స్టాక్ మొత్తం వాళ్ళే ఓన్ చేసుకుంటారు. సో అప్పుడు దానికి మిగిలిపోయినా కానీ, లేకపోతే సేల్ అవ్వకపోయినా కానీ, ఏదైనా సరే వాళ్ళదే రిస్క్ అనమాట. అగ్రిగేట్ మోడల్ నుంచి ఈ ఇన్వెంటరీ మోడల్ కి చేంజ్ అవ్వడం అనేది అది చాలా పెద్ద రిస్క్. కానీ వీళ్ళిద్దరూ, ఈ ఫౌండర్స్ ఇద్దరు ఒకటే నమ్మారు, ఇఫ్ వి డోంట్ ఓన్ ది స్టాక్ వి కాంట్ ఓన్ ది క్లాక్. ఒక్కసారి ఈ క్రోనాలజీ చూడండి. అసలు జూలై 2021కి జెప్టో అంటే ఎవరికి తెలియదు, కానీ మే 2022 కల్లా అదొక $900 billion వాల్యుయేషన్ చేసే ఒక కంపెనీ. అండ్ ఆల్సో ఆగస్టు 2023 కల్లా $1.4 billion వాల్యుయేషన్ చేసింది. అదే ఆ ఇయర్ లో ఫస్ట్ యూనికార్న్ మార్క్ కూడా టచ్ చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ జెప్టో వాల్యుయేషన్ ఎంతో తెలుసా? $1.6 billion. అంతేకాదు 350 to 400 డార్క్ స్టోర్స్, అవే వేర్ హౌసెస్, అండ్ ఆల్సో 10+ మేజర్ మెట్రో సిటీస్ లో యాక్టివ్ గా ఉన్నారు. అదే కాకుండా రోజుకి 3 to 5 lakh ఆర్డర్స్ ని సక్సెస్ఫుల్ గా డెలివరీ చేస్తున్నారు. అర్లీ 2022లో జెప్టో దగ్గర క్యాష్ తక్కువ ఉన్నాయి, అంటే ఫండింగ్ తక్కువ ఉన్నాయి. ఇంకా ఆల్సో ఫండింగ్ మార్కెట్ కూడా చాలా స్లోగా ఉండింది. ఆ టైంలో ఏదో ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నా చాలు, జెప్టో మొత్తం స్టార్ట్అప్ మొత్తం క్లోజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. ఆ టైంలో గ్రోత్ కూడా కానీ చాలా ఫాస్ట్ గా ఉండింది. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం మార్కెటింగ్ కి కావాల్సిన ఏదైతే ఫండింగ్ ఉందో, ఇన్వెస్ట్మెంట్ ఉందో, ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని వాళ్ళు ఈ డెలివరీ ఎఫిషియన్సీ పెంచడం కోసం సప్లై చైన్ లో ఇన్వెస్ట్ చేసేసారు. ఇదంతా చేసిన తర్వాత కూడా వాళ్ళకి ప్రాఫిట్స్ లోకి రాకపోవడం, అసలు అని చెప్పి ఆలోచిస్తే వాళ్ళకి ఒక పాయింట్ అర్థమైంది. ఏంటంటే వీళ్ళు ఏదైతే గ్రోసరీస్ మీద, క్విక్ నీడ్స్ మీద ఫోకస్ చేశారో వాటి నుండి ప్రాఫిట్స్ రాదని చెప్పి అర్థం చేసుకున్నారు. సో అందుకని వీళ్ళు ఏం చేశారంటే జెప్టో కెఫే అని చెప్పి స్నాక్స్ నుండి ప్రాఫిట్స్ తీసుకురావడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వాళ్ళు తీసుకున్న ఒక్క స్టెప్పే ఇప్పుడు జెప్టోని ప్రాఫిటబుల్ గా మార్చింది. ఈ
ఇద్దరు ఫౌండర్ సైకాలజీ చూస్తే మనకి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే వీళ్ళు వెయిట్ అండ్ వాచ్ ఫౌండర్స్ కాదు, వీళ్ళు బ్లిడ్ స్కేలింగ్ ని నమ్ముతారు. అంటే వీళ్ళు చాలా అగ్రెసివ్ గా డెసిషన్స్ తీసుకుంటారు. వీళ్ళిద్దరికి రిస్క్ మేనేజ్మెంట్ అంటే అదొక మ్యాథమెటికల్ గేమ్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైడర్స్ కి స్పీడ్ గా వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది అంటే సో అప్పుడు వాళ్ళు ఏదైతే డెలివరీ రేడియస్ ఉందో దాన్ని తగ్గించండి, సో అప్పుడు రైడర్ స్పీడ్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి థాట్స్ తోటి వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో అవి అగ్రెసివ్ గా సాల్వ్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ క్రియేట్ చేసేసుకున్నారు. ఇప్పుడు మీ అందరికీ ఒక షార్ప్ ఇన్సైట్. అందరూ జెప్టో యొక్క సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు, కానీ అందరూ ఇగ్నోర్ చేస్తున్న విషయం ఏంటంటే జెప్టో యొక్క డిపెండెన్సీ అనేది వేర్ హౌసెస్ మీద, డార్క్ స్టోర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం మెట్రో సిటీస్ తీసుకుంటే వాటిలో ఈ రియల్ ఎస్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ రెంటల్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ లో జెప్టో యొక్క రూమ్ రెంటల్స్, వేర్ హౌస్ రెంటల్స్ కనుక అల్టిమేట్ గా పెరిగిపోతే అది వచ్చేసి అల్టిమేట్ గా యూనిట్ ఎకనామిక్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అప్పుడు యూనిట్ ఎకనామిక్స్ మొత్తం కాస్ట్ పెరిగిపోతాయి. సో ఇప్పుడు కనుక జెప్టో లాజిస్టిక్స్ అండ్ ఆల్సో రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి ఇప్పుడు అల్టిమేట్ గా ఈ రూమ్ రెంటల్స్ ఏవైతే పెరిగిపోతాయో ఈ 10 minute డెలివరీ అనేది ఒక నైట్ మేర్ లా మారిపోతుంది. జెప్టో స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ఈ స్టార్ట్అప్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ తో పాటు స్పీడ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక ఐడియా తీసుకుని దాని మీద పూర్తిగా ఎఫర్ట్స్ పెట్టి అల్టిమేట్ గా పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత మీరు లాంచ్ చేద్దాము అని అనుకుంటే ఈ లోపు చాలానే జరగచ్చు. సో స్పీడ్ గా మీరు లాంచ్ చేసి ఏదైతే తప్పులు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయో వాటి నుండి నేర్చుకుని ప్రొడక్టివ్ అవ్వడం బెటర్. సో నాట్ బికాస్ ఆఫ్ దే హ్యావ్ బెస్ట్ ఐటమ్స్ బట్ బికాస్ ఆఫ్ దే హ్యావ్ ది ఫాస్టెస్ట్ క్లాక్.